మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. రంగారెడ్డి హైదర్గూడలో కలకలం రేగుతుంది. ఒక డెడ్ బాడీ దొరకడం అయితే జరిగింది. డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు వెంటనే 100కు డైల్ చేయడం అయితే జరిగింది. డెడ్ బాడీ ఎవరిది, ఎప్పుడు చనిపోయాడు, ఒక కారు లోపడే డెడ్ బాడీ అయితే దొరకడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళ వర్జన్ ఏంటి, అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది, కారులో ఎవరు చంపి ఉంటారు అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, చనిపోయిన వ్యక్తి పేరు ఏంటి, మీరు ఏమవుతారు? నేను తల్లిని, ఆయన శ్రీనివాస నా కొడుకు. ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఎందుకంటే కార్లో చంపేసి పడున్నాడని తెలుస్తుంది, కార్ కీస్ కూడా లేదని తెలుస్తుంది. ఒకవైపు వాళ్ళ వైఫ్ ఎవరైతే భార్య ఉందో, భార్యను అడుగుతే అతను తాగుతాడు, ఎలా చనిపోయాడో తెలియదు అని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి, ఏదైనా తగాదాలు ఉన్నాయా, లేకపోతే మీరు ఆలోలు పాలోలు కొట్లాడుకోవడం కానీ భార్యతో ఏమన్నా ఉన్నాయా? అయితే ఆయన వచ్చి వీడికి 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది. నాకు తెలియదు, చదువుకోలే కదా. 13 ఏళ్ళ మరి 14 ఏళ్ళ 12 ఏళ్ళ ఇన్ని రోజులు సంది లేనిది 2 నెలల సంది. ఇప్పుడు ఎందుకు తాగుతాడు? 9 నెలల సంది, 9 నెలల సంది తాగుతాడంటే మరి 9 నెలల సందికి ఏదైనా కనబడితేనే కదా తాగుతాడు. తాగుతాడు అన్నది. ఆయనతో ఈ 2 నెలల సంది బాగా తాగుతాడు అని కళ్ళల్లో కనబడి. భార్య మీద అయితే ఆరోపణలు వస్తున్నాయంట, ఆమె ఇంకో వ్యక్తితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది. మేడం ఉన్నది, కరెక్ట్ ఉన్నది, ఉంది ఉన్నది. నువ్వు 3 నెలలు ఇల్లు కిరాయి కట్టిన, నువ్వు ఎందుకు వచ్చినావు బాడ కావని బ్యాగులో బట్టలు పెట్టి మెడలు బట్టి అవుతా దొబ్బుతుందా మేడం? నువ్వు చిన్నమ్మాయి, నేను చెప్తున్నా. బట్టలు బ్యాగులో పెట్టి నేను 3 నెలల సంది ఇల్లు కిరాయి కట్టినవరా, నువ్వు మొగను వినారా? పొమ్మని దొబ్బినవు. రేపు ఎట్టొస్తావు? 3 నెలలు ఇల్లు కిరాయి కట్టే మొగను దొబ్బినవు. అమ్మ గిట్ల దొబ్బిందని వాళ్ళు రారా కొడుకన్నావు. రారా కొడుకన్నాడు, వచ్చిండు. వచ్చి బాగానే రోజులు ఉన్నాడు. ఉంటే నీ ఇక్కడ ఉంటే అనుమానం వస్తుంది. అమ్మ పిల్లలు అక్కడున్నాడు, ఎదిన బిడ్డ పిల్ల మ్యాచ్డ్ అయింది, ఎదిన పెళ్ళి అంత అమ్మ నీకు ఇజ్జత్ పోతుంది. మన ఊళ్ళే మన అసలు గంగాధర మండలం, అది గంగాధర మండలం. అంటే అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్. ఇక్కడ ప్రేమించుకున్నారు. దానికి అద్దు కొడుకు అయితే అద్దు బిడ్డలు మంచిగా అమ్మ అన్నారు. అయితే పోనీ కులం అని ఒప్పుకున్నాం. పెళ్ళి పాప పుట్టినాక ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక ఆయన ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చి ఆయన క్యాబ్ నడుపుకుంటాను, ఆమె పదెట్టు చేశారు. మంచిగానే ఉన్నారు, అన్ని దంపతులు ఎప్పుడు మంచిగా ఉన్నారు. ఈనాడు అన్నట మరి లొల్లత్తాయి ఎన్ని రోజులు. మీకు ఎప్పుడైనా చెప్పిండా, అంటే మీకు ఏమైనా చెప్పిండా ఇట్లా ఆమెకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని? అట్లా చూడకూడదు చూసినా నేను ఫస్ట్ 2 నెలల క్రితం మా దగ్గరికి వచ్చినప్పుడే తమ్ముడు నేను చూడకూడదు, చనిపోక ముందు 2 నెలల క్రితం మీ దగ్గరికి వచ్చిండు. మా దగ్గరికి ఆమె భర్త మా వదిన వాళ్ళ అన్నతోటి కొట్టిపిస్తే ఆయన ఇంట్లో అన్కాన్షియస్గా పడిపోతే మళ్ళీ వేరే మా రిలేషన్ వాళ్ళకి పోయి తీసుకొని వచ్చి అక్కడ మా ఇంటి దగ్గర దించినాక ఇంటికి వచ్చినాక ఏమైందన్న అని నేను అడిగితే, ఏం కాలేదురా, నేను తమ్ముడు నీకేం చెప్పాలి, ఒక వీడియో ఉందిరా, వీడియో నీకు చూపిస్తా అన్నాడు. ఆ వీడియో నీకు చూపిస్తానని అమ్మ జరుగులే అమ్మ వీడియో నీకు చూపిస్తారా అన్నాడు. ఆ వీడియో ఏంటిదని అడిగే లోపే మళ్ళీ ఏమైంది, అవి ఈ మధ్యలో అన్ని టచ్ చేసిండు. ఆ కెమెరా ఫోన్ దాచిపెట్టేసింది. ఫోన్ దొరకట్లేదు అనుకుంటా చెప్పింది. ఆ ఫోన్లో ఒక పర్సనల్ వీడియో, నాకు కూడా చెప్పకూడని వీడియో ఉందని చెప్పిండు. ఒక వారం క్రితం ఇటు వచ్చేటప్పుడు 2 నెలలు అవుతుందిరా, నేను వెళ్ళిపోతారా తమ్ముడు, నాకు కొన్ని డబ్బులు ఇరా అంటే 10,000 రూపాయలు నేనే ఇచ్చినా అన్నయ్య. మరి నేను అప్పటికి మధ్యలో ఈ 2 నెలల్లో 4 సార్లు ఇంటికి వచ్చింది. 4 సార్లు ఇంటికి వస్తే 4 సార్లు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండ్రు. ఎవరైతే ఇప్పుడు ఈ వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్, వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కానిస్టేబుల్, ఆయనకు ఫోన్ చేస్తే, ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు, ఆయనకు ఫోన్ చేస్తే ఏమైందా ఇట్లా మన భార్య ఇట్లా టార్చర్ చేస్తాను, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా రావచ్చుగా అంటే, నువ్వు బయట పోయి బతుకుతే ఏమవుతుంది, నీకు ఏమవుతుంది అనుకుంటే ఆయన మాట్లాడాడు. అయితే అప్పటి వరకు ఆయన మాకే తెలియదు. అంటే మీరు మీ వదినని పిలిపించి లేదా మీ కోడలని పిలిపించి మాట్లాడినారా, ఏందమ్మా ఇదంతా గొడవలేంది అని ఇప్పుడు అని అన్నారా? పిలిపిద్దామంటే మా ఊర్లో మాకు కొంచెం విలేజ్లో భూమి దగ్గర గొడవలు జరిగి ఒక 2 నెలల నుంచి మా అమ్మ నాన్న మొత్తం పోలీస్ స్టేషన్లో పోంటే, మేము ఈవెన్ మా అన్న కూడా పోలీస్ స్టేషన్కి పోంటే తిరుక్కుంటున్నాం. సొంత తమ్ముడు పోలీస్ స్టేషన్లో తిరుక్కుంటున్నాం. మేము ఇక్కడికి వద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. లాస్ట్ వీక్ అయినా ఆల్రెడీ వచ్చేసి, నేను అరే హాస్టల్లో ఉంటారా తమ్ముడు, అది ఎట్లా నన్ను ఇప్పటికి 4 సార్లు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది, ఘోరంగా మాటలు ఇడిచి పెడుతుంది అనుకుంటే చెప్పిండు. వచ్చేసినాక ప్రధానంగా ఇప్పుడు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకని ఇంట్లోకి రానివ్వకుండా ఇట్లా ఎందుకు తాగుడు మొదలు చేసి ఇంకేంది మేడం?
చూస్తున్నారు కదా, ఒకవైపు అక్రమ సంబంధం వల్లనే చంపిన వాళ్ళు కూడా ఎవరైతే ఆ మహిళకి తెలిసిన వాళ్ళే ఉంటారు అని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళ భార్య వర్జన్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. గతంలో ఏదైతే వీళ్ళకి పెళ్లి జరిగిన తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు. దాని తర్వాత అవుట్గా ఒక వీడియో అనేది నాకు కనిపించింది. ఆ వీడియో చూడకూడని వీడియో నేను చూశాను. ఆమెకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని కొడుకు తల్లిదండ్రులతోని మరి తమ్ముడితోని చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పుడైతే ఒకసారి వాళ్ళ వైఫ్తోని తన ఏం చెప్తుంది, అసలు చనిపోవాల్సిన కారణం ఏమై ఉంది, ఎవరు చంపారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్కింగ్ అయితే ఉంది. బాడీ మాత్రం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఎక్కడైతే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఇక్కడ ఒక బాడీ కనిపిస్తుందని. ఒకసారి వాళ్ళ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రంగారెడ్డిలో జరిగిన ఇన్సిడెంట్ పైన వాళ్ళ వైఫ్తో మాట్లాడదాం అనే సమయంలో తను మాట్లాడడానికి నిరాకరిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్లోనే గతంలో కూడా మా కొడుకు చాలాసార్లు చెప్పాడు, ఒక చూడకూడ వీడియో చూశాను, నా భార్య నన్ను వేధిస్తుంది, ఇంట్లో ఉండనిస్తలేదు, నా 2 పిల్లలకి స్కూల్ ఫీజు ఎలా కడుతుంది, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే ఆమెకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందో అక్రమ సంబంధంకి సంబంధించిన వ్యక్తే, అవతల వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పోలీసులు తేల్చాల్సిన విషయం. అనుమానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని తేల్చడం అయితే జరుగుతుంది. ఆ మహిళ ఏదైతే వర్షన్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ తను నిరాకరిస్తుందని పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ సూర్యతో పట్రీష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. నేను మంచిర్యాల నుంచి పొద్దున 5 గంటలకు మేము వచ్చినాం సార్. మేము మా అమ్మ మా నాన్న వేరే మా ఇంటి దగ్గర అన్నోళ్ళు ఒక 4 తీసుకొని వచ్చి 4 రోజుల నుంచి ఫోన్ చేస్తలేడు. ఈయన 2 నెలల నుంచి మా దగ్గరనే ఉన్నాడు సార్. 2 నెలల నుంచి ఇప్పటికి 4 సార్లు వస్తే 4 సార్లు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది సార్. 4 సార్లు మెడల్ పట్టి వెళ్ళగొట్టుడు. ఆయన హ్యాండిక్యాప్. ఇప్పుడు మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చినాం సార్. పొద్దుగాల 5 గంటలకు మంచిర్యాల నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు 10 అయింది సార్. 10 గంటలకు నేను ఇక్కడికి వచ్చి నేను హైదర్షా కోట నుంచి కాళీ మందిర్ దాకా మొత్తం వెతికేదాకా కూడా మా అన్న ఏడంటే ఇంకా ఉల్టా ఏడని మమ్మల్ని అడుగుతుంది సార్. అయినా మళ్ళీ ఇంటికి పోయి అడిగిన మళ్ళీ ఈమెనే చంపేసింది సార్. ఎట్లా చంపిందంటే నేను సార్ ఆమె ఆల్రెడీ చెప్పిండు, ఆమె నన్ను బతకనిస్తలేదు, నాకు అవసరం లేదంట అంది. ఆమెకి ఇక్కడ ఇంకొక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా ఉందని మా అన్న చెప్పిండు సార్. ఆ మనిషి ఎవరు అనే పేరు కూడా మాకు అంత ఐడియా లేదు. ఒక మనిషితోటి మాత్రం రెడ్ హ్యాండెడ్గా చూసినా అని ఏడ్చుకుంటా మాకు చెప్పిండు సార్. చాలా హెల్త్ ఇష్యూ మేల గొడవ అండి. మాకు బాగా డ్రింకింగ్ చేస్తుండు. ఎంతమంది మేల లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతమంది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నిమ్స్ హాస్పిటల్ చేయని చెప్పేటప్పుడు మా అత్తమ్మ మా వాళ్ళు వచ్చి చూసి డ్రింక్ ఎక్కువ చేయొద్దు, బ్లడ్ క్లాట్లు అవుతున్నాయని చెప్పింది. ఆయన మళ్ళీ తాగుడు స్టార్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ అలాగే ఇక్కడ బాగా ఇక్కడ లంగ్స్ క్లాట్ అయిన గడ్డ కట్టిన రక్తం. ఆ గడ్డ హాస్పిటల్కి తీసుకపోతే సీరియస్గా ఉన్నాడు అన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తే వచ్చింది. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తాయింది. మళ్ళీ అలాగే తాగద్దని డాక్టర్ చెప్తే మళ్ళీ తాగిండు. మళ్ళీ తాగేసరికి లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మమ్మల్ని ఏం చేయాలి, మీరు రామన్నారు. అంటే హెల్త్ ఇష్యూస్తోనే చనిపోయినట్టు మీరు? ఈ హెల్త్ ఇష్యూస్ అవుతుంది, డ్రింక్ ఉంది. అయితే మళ్ళీ హాస్పిటల్ చేస్తే రాళ్ళు. ఈసారి అట్లనే ఎక్కువ తాగితే ఇంకా నేను పెట్టను. నా దగ్గర అయితే పైసలు లేవు, ఆస్తి గొడవలు అవుతుండే లేవు, నా దగ్గర అయితే డబ్బులు లేవు అన్నాను. పోయినసారి మీ అమ్మలు చెప్తే రాలేరు. ఈసారి ఏమంటే అయితేనైతే నా వల్ల కాదు, నేను పెట్టా. పిల్లల చదువు చూసుకోవాలి, ఇంటర్ ఇల్లు తీయాలంటే నాతో కాదు. ఆస్తి గొడవలు అవుతుంది. ఆడికి వేయండు. మా అన్నయ్య వచ్చి ఒక దెబ్బ వేసిండు. బాగా కలిసి మాటలు తిడితే నువ్వు పని చేయో తాక్కుంటుంటే పోయిన సంవత్సరం హాస్పిటల్లో పడతామని నచ్చిలా, ఈసారి అయితే ఎట్లా అని మా అన్నయ్య ఇంకా నన్ను తీసుకొని పోయిండు. May 15కి మేము ఈ May 18కి ఇలా అయినా వాళ్ళ ఇంటికి పోయాడు. 19 పోయామో 1-2 రోజులు ఉంచుకున్నారు. ఆయన 15-16 వేలు ఇస్తే తాగేసి వచ్చిండు. నా దగ్గరికి తాగుతా రావద్దని చెప్పిన వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన, మామయ్య మళ్ళీ ఇట్లా డ్రింకింగ్ చేస్తున్నాడు ఏమని చెప్పి పంపిలా నన్ను. మేము ఎందుకు చెప్తాం, వాడే వచ్చిండు అన్నారు. తాగితే నా దగ్గర ఉండొద్దు అన్నారు. మళ్ళీ వేండు కరీంనగర్కి ఉన్నాడు, కరీంనగర్లో ఉన్నాడు. మళ్ళీ 10 రోజులకి మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైంది? ఇప్పుడు ఈ 3 రోజుల క్రితం ఏమైంది? చేస్తే నా దగ్గర ఉండొద్దని నేను వాళ్ళ దగ్గర ఉంచుకున్నా. వాళ్ళ పైసలు వాళ్ళ తమ్ముడు 16,500 ఒకసారి 10,000 ఒకసారి ఇస్తాను దగ్గర. అంటే మీరు ఏమైంది అనుకుంటారు మీ భర్తకి? హెల్త్ ఇష్యూ డ్రింక్ నా దగ్గర మొన్న వచ్చిండు, తాగేసి వచ్చిండు సార్.
సండే రోజు పొద్దున్న వచ్చిండు. వచ్చి బాగా సోఫాల బండి ఏడిచిండు. నాకు ఇవన్నీ నొప్పులు అయితే అని చెప్తే నువ్వు డ్రైవింగ్ చేయదు శ్రీమాన్ అన్నాడు. వాడిని పట్టుకొని ఏడ్చిండు చాలాసేపు. మళ్ళీ వెళ్ళిండు. మళ్ళీ తాగి మళ్ళీ వచ్చి ఇట్లనే రొటీన్ అయింది. మండే నాకు జ్వరం వచ్చింది. స్కూల్కి పోలే. నేను ఇంట్లోనే ఉన్నా. మండే రోజు అంతా ఉన్నాడు. మండే నైట్ తాగేసి వచ్చిండు. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ వేయండి. ఇంక నేను నిద్రలు ఉన్న ఏ టైంకి వేయండి నాకు తెలియదు. నేను కరీంనగర్కి వేయడానికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీరేమో చేసిరని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేనైతే చెప్పింది ఇది నేనైతే ఏం తెలియదు. ఇదే జరిగింది సార్. నాకు ఆయన ఆస్తి కోసం నేను ఉన్నప్పుడు ఎందులో పిల్లలన్నా వినాలి. నేను ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని అదొకటి తాట పెట్టుకుని ఆయన వాళ్ళ ఆస్తి విధంగా అక్కడ కూడా వేడు. ఆయన కూడా చెప్పింది అన్న నాకు వాళ్ళ ఆస్తి అంటున్నారు. ఇప్పుడు గత 3 రోజుల నుంచి అయినా కనిపించకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ వాళ్ళు అడిగిందా? కంప్లీట్గా టెర్నర్కి ఏంటన్నా తాడుతూనే ఉన్నా కానీ ఇట్లా అవుతుంది అనుకుని నాకు తాట రాలి 2-3 సార్లు వచ్చిండు కదా అట్లనే అనుకుని. ఏమైంది? ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా ఇంకా మాకు ఏం తెలియదు. అంటే మార్నింగ్ వెళ్ళిపోయిండు. మేము ఎవరు మా టైంకి లేవలేదు. అయితే ఇంతకుముందు ఇట్లనే అంటే ఇదే మంత్లో ఇది లాస్ట్ మంత్ లోపు ఇట్లనే 2 టైమ్స్ ఇట్లనే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. కానీ కరీంనగర్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి కరీంనగర్కి వెళ్ళాడు. 2 టైమ్స్ కరీంనగర్కే కదా వెళ్ళింది అనుకోని ఇప్పుడు కూడా కరీంనగర్కే వెళ్ళింది అనుకున్నాం. అందుకే ఇంకా మేము ఎవరు కాల్ కూడా చేయలేము. మేము కాల్ చేస్తేనేమో మా నాన్నమ్మ వాళ్ళందరూ మమ్మల్ని తిడతారు. ఇప్పుడు అందరు వచ్చి మా మమ్మీని అంటున్నారు. అందరు బాయ్స్ గర్ల్స్ అందరు కలిసి మా మమ్మీ మీద అంటున్నారు. అయితే మేము ఈసారి కూడా అలానే వెళ్ళిపోయిండేమో అనుకున్నాం. ఆయన డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. అసలు మమ్మల్ని నైట్ పడుకొనిచ్చేవాడు కూడా కదా. అంటే అరిచేవాడు. ఆయనకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది, యాక్సిడెంట్ అయింది, రైట్ సైడ్ లెగ్ పని చేయదు, చాలా ఉన్నాయి. అయితే మేము ఈసారి అంటే కరీంనగర్ వెళ్ళిండి అనుకున్నాం. ఈరోజు మార్నింగ్ సడన్ గా నానమ్మ తాత ఫస్ట్ వచ్చారు. అంటే అందరూ ఒకటేసారి వచ్చారు కానీ ఫస్ట్ నానమ్మ తాత పైకి వస్తే మమ్మీ వెంటనే అడిగింది అంటే మా పప్ప ఎక్కడున్నాడు అని అడిగితే నానమ్మ అక్కడికి కూడా రాలేడు. 2-3 డేస్ నుండి కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయొచ్చాడని మేము మీ దగ్గరికి వచ్చినాం. ఎక్కడున్నాడు అది ఇదని అడిగింది. కూర్చున్నారు. తర్వాత మెల్లిగా బాబాయ్ వచ్చిండు. బాబాయ్ ఏదంతా చేసిండు. ఇంతకుముందు తాగడానికి అదేదో రెంట్ అని అడిగిందంటే 16,000 వేసిండు. మళ్ళీ మొన్న 10,000 వేసిండు. ఆయనకు అసలు అంతగానో తాగేదానికి మనీ ఎందుకు ఇవ్వడం, రెంట్ అని అసలు ఎవరు నమ్మనప్పుడు ఆయన కావాలని చేస్తున్నాడు. మొత్తం మీ బాబాయ్ పప్ప వేస్తేనే ఆ జాబ్ వచ్చింది. కొంచెం కూడా రుణం లేదు ఆయనకు అసలు. అంతా మేము ఇప్పుడు ఆయన ఏడ్చేది అంతా యాక్టింగ్ కావాలని చేస్తున్నాడు. అది తర్వాత ఇంకా మెల్లిగా ఊర్లో వాళ్ళు ఇంకా రిలేటివ్స్ అందరు వచ్చారు. వచ్చాక ఇంక అందరు మాట్లాడుకున్నాక అందరు ఒక 5-7 మెంబర్స్ ఉంటుంది. ఉన్న వాళ్ళందరూ మమ్మీ మీద అరుస్తున్నారు. నువ్వే చేసినావు, మేము 9 months నుండి చెప్తున్నాం ఇట్లా చేస్తున్నాడని. అప్పుడు ఒక్కసారి వచ్చి పట్టించుకోలేరు. ఇంతకుముందు చెప్పినట్టు చస్తే కావండి 4 అని అన్నారు. కానీ ఇప్పుడు అట్లా ఎవరన్నారు? మా నాన్నమ్మ అన్నది. సాటర్డే రోజు శనివారం రోజు చెప్తున్నాం మేము 4 చావండి అని అన్నది. అయితే తర్వాత నేను ఒకరోజు ఇంకా బాబాయ్కి నాన్నమ్మ తాతకు కూడా నైట్ కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇంకా నన్ను కొట్టిండు ఆ రోజు. అసలు 1:15 మధ్యలో మాకు ఐదర్షా కోర్టు శాంతినగర్లో ఓపెన్ ఏరియా పార్కింగ్ ఏరియాలో వెహికల్ TS 10 UA 8026 ఈ కార్లో డెడ్ బాడీ ఉందని మాకు సమాచారం రాదు. ఇక్కడికి వచ్చినాయి. వస్తే అక్కడ దాంట్లో శ్రీనివాస్ సన్ ఆఫ్ దేవయ్య ఏజ్ 40 years క్యాబ్ డ్రైవర్ ఓన్ క్యాబ్ నడిపించుకుంటూ వచ్చిన ఒక 3-4 days నుంచి ఇంటికి రావట్లేదు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్ప్యూట్ ఉందని చెప్పేసి చెప్తే తెలిసింది ప్రైమరీగా. దాంట్లో ఇది ఓపెన్ ఏరియా పార్కింగ్ కాబట్టి బస్సులు స్కూల్ బస్సులు అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. ఆయన కూడా నైట్ వచ్చి ఇక్కడ బహుశా కార్ పెట్టుకొని పడుకున్నట్టున్నాడు. టైమ్ ఆఫ్ స్లీపింగ్ ఆయన విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల బహుశా సఫోకేషన్ అయ్యి ఆక్సిజన్ సప్లై అవ్వక సరిపోక చనిపోయి ఉండొచ్చు. ఇక్కడైతే మెటీరియల్ కానీ ఏదైనా సస్పిషియస్ కానీ ఇంజరీస్ కానీ ఏమీ కనిపించట్లేదు. పక్కకున్న మెకానిక్ షాప్ అయిన వచ్చి విండో బంధువుల సమక్షంలో 6 గ్లాస్ బ్రేక్ చేసి డోర్ తీయడానికి చూసి అప్పటికి చనిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.